హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మెంతి కూర టమాటా రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రైస్ చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఈ రైస్ మీరు తయారు చేసుకోవచ్చు. ఈ మెంతి కూర అనేది హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి మనం వండుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు రైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్గా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 4 లవంగాలు, 1 స్పూన్ సాజీర, 1 స్పూన్ జీలకర్ర అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 6 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకున్న తర్వాత కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీరు పచ్చిమిర్చి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కారం తినేదాన్ని బట్టి. అలానే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మెంతికూర అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి ఆకులుగా 1 కప్పు మెంతికూర అనేది యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి మీ క్వాంటిటీ ప్రకారం మీరు మెంతికూర అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఆకుకూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక చిన్న టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటా అనేది ఏంటంటే మీకు ఆప్షన్ అనేది, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా మెంతికూర చేదుగా ఉంటుంది కాబట్టి ఈ టమాటా వేయడం వల్ల చేదు అనేది అనిపించదు. అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దీన్ని మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పొడి పొడి చేసి పెట్టుకున్న రైస్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ రైస్ మొత్తం వేడేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి దీనిపైన స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకుంటే మనకి ఇక్కడ వేడివేడిగా మెంతికూర టమాటా రైస్ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత హెల్తీగా టేస్టీగా మెంతికూర టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది వంటరాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా కర్రీస్ చేసుకునే టైం లేకపోతే ఇలా ఈజీగా అయిపోయే మెంతికూర టమాటా రైస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.